డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అరకప్పు వేసుకోవాలి. పుచ్చగింజలు అరకప్పు, గుమ్మడి గింజలు అరకప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రాముల డేట్స్ తీసుకున్నాను. ఇవి గింజలు తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డేట్స్ మెత్తగా ఉడికించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ముద్దగా అయ్యేంత వరకు కలుపుకొని పక్కకు తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇది కాస్త ఆరిన తర్వాత రౌండ్గా చేసుకొని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉండల్లాగానే చేసుకోవచ్చు.